పెద్ద కొడుకు పాటి మీద 3 ఎకరాల పొలం, జ్యేష్ఠ పాల్ కింద ఆగు పక్క పొంటిది 6 ఎకరం రాస్తున్నా. నడిపి కొడుక్కి 3 ఎకరాలు చెరువు కిందిది. చిన్న కొడుకు కూడా 3 ఎకరాలే. బిడ్డకు 10 తులాల బంగారం, 20 తులాల ఎండి రాస్తున్నా. ఇంకేమున్నాయి పంచాయతీ? ఇంట్లో ఒక పాత బండి ఉంది, దాన్ని ముగ్గురు వాడుకోవాలి. పంచాయతీ అయిపోయినాయి. వీళ్ళు తీర్పేటి ఏమున్నాయి? 2 లక్షల అప్పు. ఇగో 2 లక్షల అప్పు ముగ్గురు కలిపి తీర్పాలి. అయిపోయింది వీళ్ళనమ్మ. ఇగో ఎవరన్నా చచ్చిపోయి ముంగట వీళ్ళనమ్మ గిట్లని రాస్తారు కదా. మామూలు మనుషులంతా గిట్లనే రాస్తారు, కానీ గొప్ప మనుషులు ఏం చేస్తారో ఎరికేనా? అది మన కళలకు కూడా రాదు ఆలోచన. పైస మీద మనసు సావది, ఆస్తి మీద బుద్ధి తీరది. భూమి మీద ఎవ్వరికైనా పుట్టినప్పుడు ఏం తెచ్చినామని సచ్చినప్పుడు కట్టుకోవను అని అనుకునేటోళ్ళు కోటి కుక్కలు కూడా ఉండరు. కానీ 120 కోట్లల్లా ఒక్కలు ఉన్నారు. ఆయనే మన కలాం సార్. అప్పు లేదు, కుప్ప లేదు, ఉన్నదంతా ఊడ్చి దాన ధర్మాలు చేసిన ఇమాన్దార్ మనిషి, పెద్ద సైంటిస్ట్. రాష్ట్రపతి కొలువు చేసినా కూడా షిల్లి గవ్వ కూడా కూడబెట్టుకోలేదు. జీతం వచ్చినట్టే మంచి కార్యాలకు పిప్పర మెట్ల లెక్కనే పంచిపెట్టిన గొప్పోడు. సొంతూరు రామేశ్వరంలా రంజాన్ పండుగకు 1,10,10,000 రూపాయలు పంపేటోడంట. పండుగ మంచిగా చేసుకోమని. మొన్నటి రంజాన్కు కూడా ఇంటోళ్ళందరికీ కొత్త బట్టలు కొని పంపిండంట పింఛన్ పైసలతోని. నాయన సంపాదించిన షిన్నిల్లును పిల్లలున్నారని అన్నకే ఇడిచిపెట్టిండు. ప్రేమతోనొక ఆయనే పిండి రుబ్బే గ్రైండర్ను గిఫ్ట్ లెక్క పంపిండంట సార్కు. గ్రైండర్ ధరేందో తెలుసుకొని చెక్కు రాసి పంపించిండంట ఫ్రీగా తీసుకోనని. సార్ సంతకంతోనొచ్చిన చెక్కును కండ్లకద్దుకొని ఫ్రేమ్ కట్టి చింట్లో పెట్టుకున్నాడు గిఫ్ట్ పంపించిన మనిషి. అగో గది సార్ గొప్పతనం. గిట్లా చెప్పుకుంటా పోతే షేతాడంతున్నాయి సార్ గురించి. బతికినన్ని రోజులు విమానంతోనే బతికిండు. మనుండంగా మని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టే కలాం సార్ మా గొప్ప మనిషి అయిండు.